ఈ వీడియో 1 మంత్ బ్యాక్ అంటే కార్తీక మాసంలో మేము శివుడి టెంపుల్‌కెళ్ళామనమాట. అప్పుడు తీసిన వీడియోని నాకింకా ఇంతవరకు అప్‌లోడ్ చేయడానికి కుదరలేదు. ఇది శివాలయం టెంపుల్. ఇది ఎక్కడ ఉంటుందంటే హోసూర్‌లో ఉంటది. హోసూర్ ఏమో తమిళనాడు కిందకే వస్తది. కానీ బెంగుళూరు నుంచి మేముంటున్న ఏరియా నుంచి ఇది మరీ దగ్గర హోసూర్ మాకు. జస్ట్ 20 మినిట్స్ తీసుకుంటుంది బైక్‌లో అయితే. హోసూర్‌లో అయితే చాలా టెంపుల్స్ ఉంటాయి. మేము ఈ శివాలయంకి ఫస్ట్ టైమ్ వెళ్ళామప్పుడు. యాక్చువల్లీ ఎప్పుడు హోసూర్‌లో ఉన్న ప్రత్యంగర దేవి టెంపుల్‌కి వెళ్ళేవాళ్ళము. ఇది కొండపైన ఉంటుందనమాట శివుడి టెంపుల్. ఒకసారి ఎళ్ళాలి అనుకుంటూ ఉండేవాళ్ళము. సో, ఫైనల్‌గా కార్తీక మాసంలో ఒకసారి ఎళ్ళాము. టెంపుల్ దగ్గరి వరకు ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. యాక్చువల్లీ మేమేమనుకునే వాళ్ళమంటే అదంతా నడుచుకుంటూ వెళ్ళాలేమో పైకి అనుకునేవాళ్ళము. కానీ నీట్‌గా రోడ్ ఉంది మాక్సిమం టెంపుల్ వరకు. మనం ఎక్కువ నడచాల్సిన పనే ఉండదు. ఇంకా లోపల టెంపుల్ దగ్గర వరకు రూట్ ఉందని చెప్పి మాకు తెలీదు. సో, మేమింకా కొంచెం ముందే మా బైక్‌ని పార్క్ చేసేసి అక్కడి నుంచి స్టెప్స్ ఉంటే ఎక్కుతూ వెళ్ళాము. ఇక్కడి నుంచి చూడండి వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో. ఇదంతా హోసూరే. మన వెహికల్స్‌ని పార్క్ చేసుకోవడానికి బోలెడంత స్పేస్ ఉంది ఇక్కడ. బైక్స్ అయినా, కార్స్ అయినా మొత్తం ఎక్కడైనా ఫ్రీగా మనం పార్క్ చేసేసుకోవచ్చు. ఇక్కడేమో మా బుడ్డోడు నడవడంట. వాడు బాగా టైర్డ్ అయిపోయాడంట. అది కూడా బైక్‌లో జర్నీ చేసొచ్చి టైర్డ్ అయ్యాడంట. వాళ్ళ డ్యాడీ మోయాలట ఇప్పుడు. సో, ఇంకా వాళ్ళ డ్యాడీకి తప్పదు కదా! సో, మోసుకుంటూ వచ్చేస్తున్నారు. అదిగో అదేనండి టెంపుల్. అక్కడి వరకు మనం ఇక్కడ ఈ స్టెప్స్ ఎక్కేసి ఎళ్ళిపోవచ్చు. ఈ రూటే కాకుండా ఇంకో 2 రూట్స్ కూడా ఉన్నాయి ఈ టెంపుల్‌లోకి ఎంటర్ అవ్వడానికి. ఇక్కడ మేము మేకపిల్లల్ని చూసాము. అవి చూడగానే మా కన్నయ్యకి గోట్స్ అని వెళ్ళాడు దాని దగ్గరికి. అవేమో పారిపోయాయి. ఇక్కడ మాత్రం చాలా గోట్స్ ఉన్నాయి. వాటిని ఎవరైనా మేపుకోవడానికి తీసుకొచ్చారో మరి అవి దేవస్థానం వాళ్ళవో మాకు తెలీదు కానీ చాలా గోట్స్ ఉన్నాయి. ఏం ఫుడ్ ఇచ్చినా తింటున్నాయి అవి. ఇక్కడ నేను మాత్రం టచ్ చేస్తానంటే మాత్రం అస్సలు టచ్చే చేయనీయలేదు. పోనీ ఈ చిన్న పిల్లనైనా టచ్ చేద్దాం అనుకుంటే అది ఇంకా ఇంత దూరం పారిపోతుంది ఎవర్రా ఈళ్ళంతా అని. ఇక ఈ గోట్స్ మమ్మల్ని టచ్ చేయనివ్వలే అని చెప్పేసి ఇంకా లోపలికెళ్ళిపోయాము. ఇక్కడ చూడండి ఎంట్రన్స్‌లోనే అక్కడ నంది విగ్రహం పెట్టారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌కి మనం తినే స్నాక్స్ అన్నీ ఉంటాయి. రైట్ సైడ్‌కి పూజా సామాగ్రి అవన్నీ ఉంటాయి. ఇక మేము కూడా ఒక షాప్‌కెళ్ళిపోయి స్వామి కోసం టెంకాయ, పూలు అవన్నీ తీసుకున్నాము. ఇదిగోండి ఇక్కడే తీసుకున్నాము. తీసుకొని ఇంకా లోపలికెళ్దామని స్టార్ట్ అయిపోయాము. ఈ టెంపుల్ మాత్రం నిజంగా చాలా బాగుంది చూడ్డానికి. దట్టు చాలా స్పేసియస్‌గా ఉంది. మా వాడికైతే ఇలా స్పేస్ ఎక్కువగా ఉంటే బాగా ఇష్టం. ఎందుకంటే బాగా పరిగెత్తొచ్చు కదా! అందుకు. ఇక్కడ గోట్స్ చూడండి. ఎక్కడ చూసినా గోట్సే ఉన్నాయి. వచ్చిన భక్తులందరూ వీటికి ఏదో ఒక ఫుడ్ ఇస్తున్నారు. అవి కూడా బాగా తినేసి హ్యాపీగా పడుకొని నిద్రపోతున్నాయి అక్కడే. ఇక్కడ మేము కాళ్ళు కడుక్కుంటున్నాం. ఇలా కడుక్కొని వెనక్కి తిరిగి చూస్తే ఇద్దరు ఆంటీ ఉన్నారక్కడ. ఈ గోటు వెళ్ళి నాకు కూడా ప్రసాదం ఇవ్వండి అని అడుగుతుంది. వాళ్ళేమో వాళ్ళ దగ్గర ఉన్నదంతా ఇచ్చేసారు. అయినా కూడా నాకు సరిపోలేదు ఇంకా పెట్టండి అని తరిమేస్తున్నా కూడా ఎళ్ళకుండా వాళ్ళ దగ్గరే నిల్చుందది. ఇక్కడ చూడండి మాక్సిమం ప్రతి 2 స్టెప్స్ మీద ఒక మేకపిల్ల ఖచ్చితంగానే ఉన్నాయి. అలా చాలా గోట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇది చూడండి ఎంట్రన్స్ ఎంత బాగుందో ఈ టెంపుల్‌కి. ఆ బొమ్మలు, ఈ స్పేస్ అక్కడ చూడండి ఎన్ని వెహికల్స్ పార్క్ చేశారో, ఎంత క్రౌడ్ ఉందో. అది కూడా మేము సండే రోజు వెళ్ళాం కదా! సో, అందుకు చాలామంది వచ్చారు అక్కడికి. అది కూడా కార్తీక మాసం కదా! సో, ఇంక అందరూ మాక్సిమం హాలిడే ఇంక అందరూ ఇంట్లో ఉంటారు. ఇలా టెంపుల్స్ అన్నీ ఫిల్ అయిపోతూ ఉంటాయి. ఇంకా లోపలికి ఎంటర్ అయ్యాక లోపల చూడ్డానికి వ్యూ ఇలా ఉంది. అంతా ఫుల్‌గా నీట్‌గా పెట్టారు. గ్రాస్ అంతా పెంచారు. ఇక్కడ త్వరగా దర్శనం అయిపోతే అదే రోజు ప్రత్యంగరాదేవి టెంపుల్‌కెళ్ళి అక్కడే హోసూర్ మార్కెట్‌కెళ్ళి ఇంటికెళ్దాం అనుకున్నాము. కానీ అస్సలు కుదరలేదు. ఏమైందో చూడండి ముందు చెప్తాను. చూడండి ఇక్కడ టెంపుల్ లోపల చాలా పెద్దది. ఎంత స్పేసియస్‌గా ఉందంటే అంత స్పేసియస్‌గా ఉంది. ఇంకా మేము ఓకే ఎవరు లేనట్లున్నారు ఫాస్ట్‌గా వెళ్ళిపోదాము అనుకోని జస్ట్ ఇలా తిరిగాము. ఇంకా అంతే. అక్కడ చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో. ఓహ్ మై గాడ్! అదే లైన్‌లో మేము 1 అవర్ వెయిట్ చేశాము. ఎప్ ఎంతసేపటికి ఆ లైన్ కదలనే. ఇంకా పేరెంట్స్ అందరూ పిల్లలందరినీ బయటికి పంపించేసి అక్కడ ఆడిపిస్తున్నారు. పెద్దవాళ్ళైన మాకి ఆ లైన్‌లో అంతసేపు నిలబడి చిరాకేసింది. ఇంకా పాపం చిన్న పిల్లలు ఎలా ఉంటారు?
సో, ఫస్ట్ మా కన్నయ్యని బయటికి పంపించాము. "నువ్వు కూడా ఆడుకురా వాళ్ళతో" అని చెప్పి. ఇంకా కాసేపు వెయిట్ చేసాము. ఇంకో హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాక ఇంకా మాకు కూడా ఇంకా అప్పటికి ఇంక నిలబడలేకపోయాము. సో, బయటకొచ్చేసాము. తర్వాత మళ్ళీ వద్దాంలే దర్శనానికి చూద్దామని చెప్పి. ఇంతలోపల ఇక్కడికొచ్చి చూస్తే ఒక హుండీలాగుంది. అది ఏంటి అని మా హస్బెండ్ అక్కడున్న వాళ్ళని అడిగారు. వాళ్ళు ఇలా చెప్పారు. స్కిన్ ఇష్యూస్ ఏమైనా ఉంటే స్కిన్ ప్రాబ్లమ్స్ అక్కడ మొక్కుంటే జరుగుతుంది. ఒకే రోజు 3 టైమ్స్ స్ప్రే చేసుకుని చేతులు పెప్పర్ తీసుకొని అక్కడ వేయాలంట. అప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్ పోతాయంట. ఓకే. ఫేమస్ అంట. టెంకాయ కొట్టేది. ఇక్కడ మా హస్బెండ్ మీకు చెప్పింది అర్థమైందో లేదో నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఏంటంటే ఎవరికైనా స్కిన్ అలర్జీస్ ఉంటే అంటే చర్మ వ్యాధులు అలాంటి వాటితో ఎవరైనా బాధపడుతూ ఉంటే ఇక్కడ మనము స్వామికి నమస్కారం చేసుకొని ఒకే రోజు 3 సార్లు పెరికిట్లో ఉప్పుని మిరియాలని పట్టుకొని ఆ హుండీలో వేయాలంట. అలా చేస్తే ఆ చర్మ వ్యాధులు నయమవుతాయని వారి నమ్మకం అంట. సో ఈ నమ్మకము ఎంతవరకు నిజము అనేది మీకే అర్థమై ఉంటుంది. ఎందుకంటే అక్కడ ప్యాకెట్స్ ఆఫ్ సాల్ట్ని మిరియాలని అవన్నీ అక్కడ వేశారు హుండీలో. కాబట్టి అది నిజంగా జరుగుతున్నది. కాబట్టి ఎవరికైనా అలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే మీరు ఒకసారి ఈ టెంపుల్లో విజిట్ చేసి చూడండి. మీకే రిజల్ట్ అర్థమవుతుంది. ఇంకా మా కన్నయ్యని మేము ఆ క్రౌడ్‌లో దర్శనానికి తీసుకెళ్ళలేక, మాకు కూడా ఓపిక లేక, ఎందుకంటే అప్పటికే లంచ్ టైమ్ అయిపోయింది. సో, ఇంకా బయటకొచ్చేసాము. ఇక్కడ మా హస్బెండ్ ప్రసాదం ఉంటుంది. ఇక్కడ తీసుకొనొస్తాను ఉండండి అని చెప్పి ఎళ్లారు. ఇక్కడ అందరూ బాగా కూర్చొని ప్రసాదం తింటున్నారు. ఇంకా మేము కూడా ప్రసాదం తెచ్చుకున్నాము. ఏం తెచ్చారంటే బియ్యం పొంగలి, పులిహోర తెచ్చారు. టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుండింది. మా చిన్న కన్నయ్యకి కూడా బాగా నచ్చేసింది. వాడేమో పాయసం తిన్నాడు, మేము పులిహోర తినేసాం. చూడండి చూడ్డానికి ఎంత బాగుందో. యాక్చువల్లీ దాన్ని చూడగానే అనిపించింది ఖచ్చితంగా చాలా టేస్టీగా ఉంటుంది అని. సో అన్నట్లే నిజంగా టేస్ట్ మాత్రం బాగుండింది. ఫైనల్గా అది తినిపించిన తర్వాత మా చిన్న కన్నయ్యకి కొంచెం అన్నం కూడా తినిపించేసాను. ఆల్రెడీ వాడికి బాక్స్లో పెట్టుకొని వెళ్ళాను. అది అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ క్యూలోకి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు ఎవ్వరు ఉండరు అనుకున్నాము. బట్ ఆ స్టార్టింగ్లో అంతా ఎవ్వరూ లేరు కానీ ఇంకా ఖాళీగా ఉందే వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఫాస్ట్గా ఇక్కడ వచ్చి తిరిగి చూస్తే అక్కడ చూడండి ఇంకో పెద్ద లైనే ఉంది. సో ఇక్కడి నుంచి ఇంక త్వరగానే అయిపోతుంది. ఎందుకంటే అక్కడ నుంచి కొంచెం డిస్టెన్స్లోనే గర్భగుడి ఉంటుంది. మా బుజ్జి కన్నయ్యకి పొట్టకి పడింది కదా, ఇంకా అది అరిగేదాకా అల్లరి చేస్తూనే ఉంటాడు. ఇంకో ఆల్మోస్ట్ గర్భగుడిలోకి రీచ్ అయిపోయాము. లోపల మాత్రం నిజంగా చాలా బాగుందండి టెంపుల్. బయటికి చూడడానికి ఒకలా ఉంది, లోపల మొత్తం పాతకాలపు గుడి. ఆ గజస్తంభం చూడండి, రాగితో చేసిన పాత గోడలు ఇవి, రాళ్ళు పెట్టి కట్టినట్టున్నారు అనుకున్నాను. ఇంకా లోపల మీకు చూపిద్దామంటే ఇంతలోపే ఆ దేవస్థానం వాళ్ళు నేను వీడియో తీస్తున్నాను చూసేసి ఆ మొబైల్ ఆఫ్ చేయమ్మా అని మొత్తుకుంటున్నారు. సో ఎందుకు అలా చేయకూడదు అని చెప్పి నేను కూడా ఆఫ్ చేసా. ఇలా దర్శనం అయిపోయి బయటకు వచ్చాక ఇక్కడ పక్కనే కోడేరు ఉంది. అప్పట్లో బాగా ఉండి ఉంటుంది. ఇప్పుడు మాత్రం దాన్ని ఎవరు యూజ్ చేయట్లేదు అనుకుంటాను. లాక్ వేసి పెట్టేశారు. ఓం నమః శివాయ హర మహాదేవ్. బాగున్నాడు కదా. ఉంది బొట్టు పెట్టాను. ఈ శివుడిని చూడండి ఎంత అందంగా ఉన్నారు కదా, అంత పెద్ద శివుడు. యాక్చువల్లీ ఆ శివుడిని చూడగానే నాకు బాహుబలి మూవీలో ప్రభాస్ శివలింగాన్ని ఎత్తుకొని వెళ్తారు కదా, సో సేమ్ అదే సీన్ గుర్తొచ్చింది. నిజంగా శివుడు మాత్రం అది చూడగానే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంత పెద్ద లింగాన్ని చూస్తే. ఇక్కడ అన్నదానం చేస్తారా అని చెప్పారు. సో మేము ఇంకా అప్పటికీ తినలేదు కదా, సో ఫుల్ ఆకలిగా ఉండింది. సరే ఇంకా ఏమైనా ఉంటుందేమో, ఇంకా పెడుతున్నారేమో తిందామని వెళ్ళాం కానీ బట్ క్లోజ్ చేశారంట.
ఇంకా సరే ఇక్కడ పార్క్ ఉంటుంది కొంచెం ముందుకు వెళ్తే అని వేరే వాళ్ళు చెప్పారు, అక్కడ దారిలో వెళ్ళి చూద్దామని ఇంకా వెళ్తున్నాము. అదే రూట్లోనే ఒక చిన్న టెంపుల్ లాగా కనిపించింది. చూడండి ఇక్కడ ఏరియా అంతా ఫుల్ ఫారెస్ట్ లాగా ఉంది కదా, అక్కడ వెళ్తూ ఉంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ టైం అయితే ఇంకా చాలా పీస్గా ఉంటుందేమో, ప్లస్ చలి కూడా బాగా భయంకరంగా ఉంటుంది అనుకుంటాను. కార్తీక మాస వనభోజనాలకైతే ఈ ప్లేస్ పర్ఫెక్ట్గా ఉంటుంది అనుకోండి. నిజంగా ఫ్యామిలీ అంతా వచ్చి చక్కగా స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ కూర్చొని తింటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినట్లు ఉంటుంది. ఆ వాతావరణంకి నిజంగా మన బ్రెయిన్ ఒక పాజిటివ్ వైబ్రేషన్లోకి వెళ్తుంది. అంత హ్యాపీ మూడ్లో ఉంటుంది. స్నానం చేయాలా కార్తీక మాసంలో? ఇక్కడ 2 బుజ్జి మేకలు మా దగ్గరకు వచ్చాయి, ఏమైనా తిండి పెడతారా అని. ఇంక మా దగ్గర పెట్టడానికి ఏం లేవు, స్వామి కోసమని తీసుకున్న ఫ్లవర్స్ మాత్రమే ఉన్నాయి. అవే ఇచ్చాము, అవి తిన్నాయి. ఉండు ఆడుకో వద్దు కానీ వెళ్ళు, దగ్గరికి వెళ్ళు, దూరం నుంచే పిలుదని ఈ బేబీ గోట్ని. అవన్నీ ఫ్రీగా తిరుగుతూ ఉంటాయేమో అనుకున్నా. ఇది పట్టుకో, కొరుకుతాయిలే ఉండు అన్నీ. హాయ్ గుడ్స్ టచ్ చేస్తావా? ఓకే కమాన్, ఓకే టచ్ ఇట్. మమ్మీ గోట్ వెళ్ళిపోతుంది. అన్ని బేబీ గోట్స్, అన్ని పప్పీస్ ఉన్నట్లున్నాయి కదా కన్నయ్య, అన్ని పప్పీస్లో ఉన్నాయి కదా. లైక్ ఇటా టచ్ చేయి, ఓకే నో ప్రాబ్లం, యూ కెన్ టచ్. బేబీసే ఏమన్నా. అరే హచ్చి అంది. హే షాంక్ అంటుంది అది. హే షాంక్ ప్లీజ్ డోంట్ టచ్ మీ అంటుంది. హే షాంక్ డోంట్ టచ్ మీ అంటుంది కదా. ఓకే యూ కెన్ టచ్. స్లోగా దిగాలి, కింద పడతావు. ఇది అన్నీ వెళ్ళిపోతున్నాయి నాన్న, వద్దు ఇంకా స్లో అయిపో, స్లాంట్గా ఉంది పడిపోతావు. కానీ సుసు పోసిందిరా గోట్. దానికి అర్థం కదా మీ భాష. తినిపించాలంట, కన్నయ్యకి తినిపించినట్లు తినిపించాలంట. చూడు అందుకే చూస్తాను అది. డాడీ ప్లీజ్ నాకు కొంచెం ఏమని అడుగుతుంది చింపు. నేను భయపడావా? వీటి మీరు నాన్న భయపడుతుంది. చూడు ఈ దానకర్ణుడు చూడు, చాలంట భయపడిపోయింది. కానీ నా దెబ్బకి తింటదిలే. ఇంకా బాగా లేట్ అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్ళిపోదామండి స్టార్ట్ అయ్యాము. అప్పటికే నాకు తెలిసి 2:30 అయింది అనుకుంటాను. దర్శనం అంతా బాగా జరిగింది, ఆ ప్లేస్ అన్నీ బాగా నచ్చాయి. కానీ ఏమంటే అది లేట్ అయింది, 2 times వెళ్ళాల్సి వచ్చింది దర్శనంకి. అది ఒక్కటి ఒక చిన్న బాధ అంతే.
కానీ ఫైనల్గా దర్శనం చేసుకున్నాం కదా, అది చాలు. ఇక్కడ వస్తే ఒక చిన్న వాగులాగా అలా ఉన్నాయి వాటర్, అందులో పిల్లలంతా హ్యాపీగా స్నానం చేసుకుంటున్నారు. టెంపుల్స్ని విజిట్ చేయడం ఎవరికైనా ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటే ఈ టెంపుల్కి మాత్రం కంపల్సరీ వెళ్ళండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది.